హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఐస్ క్రీమ్ మిక్స్ తోటి ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ముందుగా పొయ్యి మీద 1/2 లీటర్ మిల్క్ని పెట్టుకొని ఒక పొంగు రానివ్వాలి. పాలు ఒక పొంగు వచ్చాక ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇందులో ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్ని యాడ్ చేసుకొని గరిటెతో కలుపుకుంటూ ఉండలు కట్టకుండా చిక్కబడేదాకా కలుపుకోవాలి. పాలు చిక్కబడ్డాక ఫ్లేమ్ ఆఫ్ చేసి పాలు చల్లారాక ఒక బౌల్లోకి వేసుకొని మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో 2-3 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. 3 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీయాలి. ఇప్పుడు ఒక స్పూన్తో కానీ లేదంటే మిక్సర్ జార్లో కానీ మిక్సీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ స్పూన్ తోటి బీట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్పూన్తో బీట్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి మరో 3 గంటల పాటు ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్ని 2-3 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ 1 టైం చేశానండి. తర్వాత ఫ్రీజర్ నుండి బయటికి తీసి చూసారు ఐస్ క్రీమ్ బబుల్స్ లాగా ఎలా ఫామ్ అయిందో. ఇప్పుడు ఒక స్కూప్ తోటి బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ రెడీ. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.